1600 చేయాలినా చేసలా 1600 1600 చేసేద్దామా సార్ కనుక్కోండి సార్ కావాలి చెప్పింది ఇప్పుడు వీడియో పెట్టుకోండి ప్లస్ మైనస్కి ఓకేవా. నెక్స్ట్ సర్వీస్ సెటప్ వెళ్ళండి. సర్వీస్ సెటప్లో ఇన్ఫర్మేషన్ రీసెట్ ఫైనల్ కాలిబ్రేషన్ ఓకేవా. నెక్స్ట్ ఎంటర్ అదిలో ఫైనల్ కాలిబ్రేషన్ సెలెక్షన్ చేసుకోండి. అదే నెక్స్ట్ కాలిబ్రేషన్ సెలెక్షన్ చేసుకోండి. జీరో కాలిబ్రేషన్ ఎంటర్ చేయండి. ఎడిట్ పాస్వర్డ్ 9713 ఎంటర్ 1 కొట్టుకోండి. ఇది ఎంటర్ చేసినాదా 1%, 2%, 3% అంతా 100% వరకు పోతుంది ఓకేవా. మళ్ళీ ఇది 2-3 టైం చేసుకోవాలి. %100 అయిందినా స్టాప్ అయింది ఓకే. ఎడిట్ 1 ఎంటర్ దాంట్లో ఇంకా ఒకసారి చేసినా మెటీరియల్ ట్రయల్ పెట్టండి. డిఫరెన్స్ ఎంత ఉందో తెలుసు. రన్నింగ్ లాగానే ఉందా. ఎడిట్ 1 ఎంటర్ మళ్ళీ ఒకసారి స్టెప్ రావాలినా చేసిరా. డంపర్ వస్తుంది వస్తుంది మెటీరియల్ రావట్లేదు. ఒకసారి డైనమిక్ జీరో మళ్ళీ చూపిస్తున్నా. ఇది నార్మల్ స్టెప్ ఓకేవా. జీరో డిస్ప్లే ఇది నార్మల్ డిస్ప్లే. ప్లస్ మైనస్ సర్వీస్ సెటప్ తర్వాత ఇన్ఫర్మేషన్ రీసెట్ ఫైనల్ కాలిబ్రేషను జీరో కాలిబ్రేషన్ ఎంటర్ ఎడిట్ 1 ఎంటర్. పాస్వర్డ్ అడిగినా 9713 ఇప్పుడు అడగలేదు. ఒకసారి చేసిన అడగాలి. మళ్ళీ ఒక 10 మినిట్స్కి వచ్చి అడుగుతుంది. అంతా ఓవర్. వీడియోలో నోట్ చేసుకోండి. అది 100% వచ్చిందన ఓవర్. డైనమిక్ జీరో ఒక వీక్ ఒకసారి చేయాలి. 5 టైమ్స్ 1 టైమో 3 టైమో అది మీరు ఇష్టము. అండ్ మినిమం ఓకే. ఇప్పుడు మనకి వ్యాగన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇది జీరో ఇవ్వాలి. గ్రీన్కి టిక్ చేసుకోండి. అదిలా రీసెట్ టోటల్ ఓకే. రీసెట్ టోటల్ అది సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఎంటర్ చేసిన రీసెట్ అవుతుంది. టోటల్ 9 రీసెట్ చేస్తే అవుతా. 9 రీసెట్ చేసిన అవుతుంది. ఇది ప్రెస్ చేసి ఇది 9 ప్రెస్ చేసిన రీసెట్ అవుతుంది. ఓకే. గ్రీన్ ప్రెస్ చేసి 9 ప్రెస్ చేసి డైరెక్ట్ 9 ప్రెస్ చేస్తే అవ్వదు. ఓకే. చేసిన జీరో అవుతుంది. ఓకే. డైరెక్ట్ 9 లేదు. గ్రీన్ ప్రెస్ చేసిన గ్రీన్ ప్రెస్ చేసి 9 ప్రెస్ చేసిన అవుతుంది. ఓకే. ఇలా డైరెక్ట్గా గ్రీన్ సెలెక్ట్ చేసుకోండి. రీసెట్ టోటల్ ఎంటర్ చేసిన ఓవర్ అవుతుంది. ఓకే. ఇంకోటి ఒకళ్ళు మనం స్పాన్లోనే ఇట్లా చేస్తాం కదా సార్. ఒక కరెక్షన్ అంటే ప్లస్ మైనస్ ఎలాగది సర్వీస్ సెటప్ ఇన్ఫర్మేషన్ రీసెట్ ఫైనల్ కాలిబ్రేషన్ అదే సేమ్ స్టెప్. ఫైనల్ కాలిబ్రేషను అదిలో లాస్ట్గా కరెక్షన్ ఫ్యాక్టర్ అదిలో ఎంటర్ చేసి ఇది ప్రెసెంట్లీ 0.900 ఉంది. ఇది ప్లస్ చేసినా మైనస్ కావాలినా మైనస్. అంటే ఇప్పుడు మనకి ఎక్కువ ఎడిట్ 1.2 ఎడ్ చేసిన ఎడిట్ 1.2 ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ గ్రీన్ ఎంటర్. ఓకే ఓకేవా. సో బ్యాక్ చేసాను. నార్మల్ పొజిషన్ పెట్టి సర్వీస్ సెటప్ ఇన్ఫర్మేషన్ రీసెట్ ఫైనల్ కాలిబ్రేషన్ కరెక్షన్ ఫ్యాక్టర్. ఇప్పుడు 1.2 ఎడిట్ 0.9900 పాతది. అప్పుడే వాల్యూ ఎంటర్ చేయాలి ఎంత. తర్వాత బ్యాక్ పెట్టుకోండి. జీరో పెట్టుకుని నార్మల్ మనం. ఓకే. ఇప్పుడు లోడ్ సెల్ ఇన్పుట్స్లో మనం ఇప్పుడు స్పాన్లు వెయిట్ చేస్తాం కదా. అది మిల్లీ వోల్ట్ చెక్ చేయాలి. ఇక్కడ ప్యాన్ అది మిల్లీ వోల్ట్ అయితే స్పాన్లో వేసి 320 వచ్చిందని చెప్పారు కదా. మనం 10 వేస్తాం 320 వచ్చింది కదా. అది ప్లాట్ఫామ్ ఇట్లే చూపిస్తుంది. ఓకే.
ఓకే ఓకే అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇది ఎక్కువ అయిపోయింది, టోటల్ తక్కువ అయిపోయిందంటే మనం ఫ్యాక్టరీ రీసెట్లో కానీ చేసుకోవాలి అక్కడే. ఇప్పుడు మెషర్మెంట్ మీరు చేసినారులా ఓకే అదుకుదా మీరు టోటలైజర్లా చేంజ్ చేయాలి అక్కడ కరెక్షన్ ఫ్యాక్టరీ. నార్మల్గా ప్లాట్ఫామ్ హైట్ ఏం వస్తుందో అంటే ఒకసారి మెయిన్ మినీ ఎక్కడికి వెళ్తుంది? మెయిన్ మెనూలో ప్లస్ మైనస్ ఓకే ఓకే ప్లస్ మైనస్ ఉంది కదా, అదే సర్వీస్ సెటప్. ఓకే ఇప్పుడు మనం మెయిన్ సెటప్కి వెళ్ళి మెయిన్ సెటప్ ఒకసారి అంటే